విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 35,000 కోట్ల నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు జవసత్వాలు నింపేలా చర్యలు తీసుకోబోతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను విలీనం చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మనుగడ కొనసాగేలా పలు ప్రతిపాదనలపై చర్చించారు. విశాఖ స్టీల్ కు చెందిన 19,000 ఎకరాల భూమిలో కొంత భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్ఎండీసీ కమ్మడం, స్టీల్ ప్లాంట్ కున్న బ్యాంకుల రుణాలను చెల్లింపు చేయడం మరొక ప్రతిపాదనగా ఉంది. 7.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దేశంలోనే తీర ప్రాంతంలో నెలకొల్పిన తొలి ఉక్కు కర్మాగారం. ఒక్కో బ్లాస్ట్ ఫర్నేస్ 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నటువంటి విశాఖ స్టీల్ కర్మాగారంలో ప్రస్తుతం 2 మాత్రమే పనిచేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సెయిల్, ఎన్ఎండీసీ సెయిల్ చైర్మన్లతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఆదుకునే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా చెప్పారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేమైతే అనుకోవడం లేదు. గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. వేళ మళ్ళీ ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇలా కాదు, దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపెట్టాలి. దానికి అనుగుణంగా కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్కి గతంలో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో వచ్చి అందరితో సమావేశం కావడం జరిగింది. ఏమైనా సరే దీన్ని ఒక శాశ్వత పరిష్కార దిశగా దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన వేళ సమావేశమైన వేళ ఎన్ఎండిసి చైర్మన్ గారితో కానీ, మన సెయిల్ చైర్మన్ గారితో కానీ నేను అనేక విషయాల మీద సమావేశమైనప్పుడు